పరకామణి కేసును రాజు చేసిన వారిపై వెంటనే క్రిమినల్ కేసులు పెట్టాలని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ అన్నారు. పరకామణి కేసును రాజు చేయడానికి భూమన ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డిలు ఎవరని ప్రశ్నించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముగ్గురు ఆడుకుంటున్నారంటూ మండిపడ్డారు. ఈ కేసులో కీలక వ్యక్తి మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ను దారుణంగా హత్య చేయించారని ఆరోపించారు. పరకామణి కేసుపై న్యాయస్థానం స్పందించిన తీరు అభినందనీయమన్నారు. పరకామణిలో జరిగేటువంటి దొంగతనమే కాకుండా భక్తులను మోసం చేసేటువంటి తీవ్రమైన తప్పిదమే కాకుండా అతను చంపబడ్డాడే దీనికి మూల కారణం ఈ కేసుల్లో ఉన్నటువంటి ప్రముఖులే. వీళ్ళకి సంబంధించి కాకుండా ఇంకెవరికి ఉంటుంది అని ట్రయల్ వేశారు. అతను పడిపోతే ఎంత దూరంలో పడిపోతాడు, విసిరేస్తే ఎంత దూరంలో పడిపోతాడు చెప్పేసి ట్రయల్స్ వేశారు. నేను కూడా చూసా వీడియోస్ని. అంత వేయాల్సిన పనిలే. అతను స్ట్రాంగ్ పర్సన్, అతను పోయి దూకేస్తాడా, పడిపోతాడా? కాబట్టి ఇవన్నీ ప్లాన్ ప్రకారం హతమార్చడం, దాన్ని సూసైడ్గా చేయడం, ఇది ఒకటి. సూసైడ్ ఎవరు ప్రకటించారు? మళ్ళీ నేను విన్నది ఏంటంటే అతను ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి ఒక ప్రముఖ మాజీ ఎమ్మెల్యే చెప్పినట్టు వింటున్నాను నేను. ఆయనకంత తెలిసిందేది. కాబట్టి ఇది అవి పెద్ద సీరియస్ ఎలిగేషన్స్ ఇవి. ఒకటి, దేవుణ్ణి మోసం చేయడం. 2, ఆర్థికపరమైన నేరాలు. 3, హత్యా నేరం. ఈ 3 పరకామణి కేసులో తీవ్రమైంది.